ఈరోజు మరి యొక్క మూలవాక్యముగా ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. జాగ్రత్తగా కొన్ని నిమిషాలు దేవుని మాటలు విందాము. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడిన ప్రతి మాట శ్రద్ధ కలిగి ఆలకిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో సృష్టి క్రమాన్ని వ్రాయించాడు. ఎందుకోసమంటే ఆదాము గారిని హవ్వను సృష్టించక ముందు ఈ భూమి మీద ఉన్న అన్నిటినీ కూడా క్రమముగా సృష్టించి తర్వాత వాటిని ఏలుట కొరకు ఎవరు లేరని దేవుడు ఆలకించి, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరులను చేయుదామని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన చేసి మరి దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి తన నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ రీతిగా మరి ఆదాము గారిని సృష్టించి ఆ తర్వాత ఆదాము గారి యొక్క ఎముకల నుంచే హవ్వను కూడా తయారు చేశాడు. వారిరువురిని కూడా తీసుకొచ్చి ఏదెను తోటలో ఉంచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏదెను తోటలో ఆదాము హవ్వను ఉంచిన తర్వాత వారితో పాటు కూడా మరి జంతువులను, పక్షులను, జీవరాశులన్నిటి కూడా ఆ ఏదెను తోటలోనే ఉంచాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డరా, మరి మీరు కొద్దిసేపు దేవుని మాట శ్రద్ధ కలిగి వినాలి. ఇటు అటు ఇటు తిరుగుతే ఏమర్థమవుతుంది? దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు దేవుడు చెప్పాడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పాడు. మనం దేవుని సన్నిధికి వస్తే ఆయన ప్రవర్తన జాగ్రత్త కలిగి ఆయన మాటలు వినాలి. వినడం ద్వారా ఏం కలుగుద్ది అంటే విశ్వాసం కలుగుద్ది. అందుకోసమే అది యేసు ప్రభు మాట వింటేనే ఈ లోకంలో ఎలా బ్రతుకుతావో, నువ్వేం పని చేస్తావో, నువ్వేం తింటావో అవన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తాడు. కనుక ఈ రీతిగా ప్రతి వారము కూడా గల కారణమేంటిది? ఆయన మాటలు విని జీవితాన్ని సరి చేసుకునే వరకే దేవుని సన్నిధిలో కూడమంటాం. అందుకోసమే ఇటు అటు తిరుగుతే ఏమీ అర్థం కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు ఆ ఏదెను తోటలో మరి ఆదాము గారిని హవ్వ గారిని ఉంచినప్పుడు ఆ రోజు ఆ ఆదాము గారితో హవ్వతో కలిసి ఆ తోటలో ఉన్న జంతువులన్నీ కూడా మరి కలిసిమెలిసి మంచిగా ఉన్నాయి. ఒకదానికొకటి హాని చేసుకోలేదు, కరుసుకోలేదు, అరుసుకోలేదు, మరి అవి ఏమీ చంపుకోలేదు. అది ప్రేమతో మరి ఏదైనా తోట కలిసి ఉన్నాయి. ఆ రోజు మరి దేవుడు భయం అనేది వారు లేకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఇచ్చాడు. ఏదేను తోటలో వాళ్ళు మరి చక్కగా పులి కావచ్చు, సింహం కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, ప్రతి జంతువు కూడా హాని చేసుకోలే. ఏం తిన్నాయంటే వాటికి ఆ పచ్చని ఆకులు, ఆ పండ్లు ఫలాలు
అలాగనే మనుషులు కూడా ఆ తోటలో ఉన్న ఫలాలను తినే ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆ రీతిగా తినకుండా సంతోషంగా ఆ తోటలో గడిపాయి. అలాగనే దేవుడు కూడా చల్లపూట ప్రతిరోజు వారిని కలుసుకొనుటకు పరలోకం నుండి ఆ ఏదెను తోటలోనికి దిగి వచ్చేవాడు. ముఖాముఖిగా దేవునితో మరి ఈ ఆదాముతో కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు, సంతోషంగా గడిపేవాళ్ళు. అయితే దేవుడు ఏం చేశాడు, ఆదాము దగ్గరికి జంతువులన్నిటినీ సృష్టించిన తర్వాత వాటన్నిటినీ ఆదాము వద్దకు పంపించాడు. ఆదాము దగ్గరికి పంపించినప్పుడు ఆదాము వాటి పేరు పెట్టమని దేవుడు సెలవిచ్చినాడు. అంటే దేవుడు ఏం చేశాడు, ఆ పేరు పెట్టే జ్ఞానము, మాటలు, అవన్నీ ఆ శక్తిని దేవుడు ఆదాము గారికి అనుగ్రహించినాడు. ఆయన పెట్టిన పేర్లే ఈనాటి వరకు ఈ జంతువులన్నిటి కూడా మొట్టమొదటి మానవుడు పెట్టిన పేర్లే నేటి వరకు పిలుస్తున్నాం. ఆ రీతిగా ఆదాము గారికి ఆ యొక్క పేర్లు పెట్టే జ్ఞానాన్ని, వివేచనను దేవుడు ఇచ్చినాడు మొదటిగా. తరువాత ఈ యొక్క ఏదెను తోటలో దాన్ని సేద్యపరచుటకు, అంటే ఏంటిది, వ్యవసాయం చేయుటకును, ఆ పండ్లు పండించుటకును, దాన్ని భుజించుటకును, అలాగే ఏదెను తోటను కాయుటకు కూడా ఒక బాధ్యతనిచ్చినాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏదెను తోటలో వాళ్ళని ఉంచిన తర్వాత ఏం చేశాడు, ఆ ఏదెను తోటను కాస్తూ ఉన్నారు. రెండవది దాని సేద్యం కూడా, దాని అంటే అలా పని కూడా చేసుకుంటూ ఉన్నారు. అంటే మనిషి ఎలా బ్రతకాలా, ఎలా మాట్లాడాలా, ఎలా పని చేయాలా, అవన్నీ కూడా దేవుడు ప్రతిరోజు దేవునికి మనిషినికి ఉన్న కనెక్టింగ్ అది అలా నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆదాము గారికి, హవ్వమ్మకు వారికి ఏది చాటు లేదు. ఏముందండి, ఆ రోజు భూమి ఆకాశమే వారికి ఇల్లై ఉన్నది. వాళ్ళు ప్రత్యేకంగా ఈ గోడలు ఉన్నాయా? 4 గోడలు ఉన్నాయా చెప్పమ్మా, ఉందా? 4 గోడలు ఏం కట్టలే. ఎందుకు గోడలు కట్టలేదు? వారికి ఆ రోజు భయం లేదు. భయం ఉందా? పులి వస్తుందా, సింహం వస్తుందా, ఎలుగుబంటి వస్తుందా, ఇంకేమైనా ఏదైనా కుక్కలు వస్తాయా? అలాంటి ఏమీ భయము లేదు వాళ్ళకు. మంచిగా స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. భయం అనేది ఏమీ లేకుండా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు వారిని మరి ఆ రోజుల్లో కూడా వాళ్ళ యొక్క సంసార జీవితం కూడా మరి అది ఒక మహిమకరంగా, దేవునికి మహిమకరంగా, వివాహము కూడా వారిద్దరికి భార్య భర్తలు కూడా అని చెప్పాడు దేవుడు. వాళ్ళు భార్య భర్తలుగా కూడా ఉన్నారు. కానీ వారికి పిల్లలు కలగలే, పిల్లలు లేదు. అయితే వీళ్ళిద్దరూ ఎలా బ్రతకాలా, మరి ఏ విధంగా దేవునికి లోబడి ఉండాలా, ఏ విధంగా విధేయత కలిగి ఉండాలా, దేవుని ఎలా ప్రేమించాలి, దేవుడు నన్ను ఎలా చూసుకుంటున్నాడు అని దేవునికి మనిషికి మధ్య మరి సంభాషణ జరుగుతూ ఉన్నది. ఆ రీతిగా మరి ఈ భూమి మీద బ్రతకవలసిన మార్గము, చేయవలసిన పనులు, ఉండవలసిన విధి విధానము, మరి విధేయత అన్నీ కూడా దేవాది దేవుడు ఆదాము గారికి మరి హవ్వమ్మకు నేర్పించినట్టుగా ఉన్నాడు. కనుక అన్నీ నేర్పించిన తర్వాత జరిగే విషయం ఏమిటి? ఏం చేస్తారండి, పిల్లలను స్కూల్కు పంపించిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, అలా థర్డ్ యూనిట్, అలా నెలకు వాళ్ళకు పరీక్ష పెడతా ఉంటారు. ఆ రీతిగానే దేవుడు కూడా మొట్టమొదలుగా ఆదాము గారిని దగ్గరికి ఆ జంతువులను మరి అన్నిటి పక్షులు పంపించినప్పుడు అక్కడ పరీక్ష పెట్టాడు. ఆదాము వీడికి పేరు పెట్టమని చెప్పగానే అందులో పాస్ అయిపోయాడు. ఆ శక్తిని ఇచ్చాడు దేవుడు, జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, పేర్లు పెట్టేశాడు. పర్వాలేదులే, ఆదాము గారు మంచి పేర్లు పెట్టాలి అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, సేద్యపరచమన్నాడు. ఏదైనా తోటను ఖాయమన్నాడు. మంచిగానే ఆ తోట చుట్టూ కాపలుగా ఉన్నాడు, దాన్ని చూసుకుంటాడు, చక్కగా మరి ఉన్నాడు. బాగానే ఉందిలే అనుకున్న దేవుడు అనుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, వీళ్ళిద్దరు భార్య భర్తలుగా బంధుత్వం కలిగి ఐక్యత కలిగి ఉండమన్నారు.
వారిద్దరి మధ్యలో గొడవలు లేవు, సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. ఇది చాలా బాగుంది అని దేవుడు అనుకున్నాడు. ఆ రీతిగా వాళ్లకు కావలసిన జ్ఞానాన్ని, ఉండవలసిన విధానాన్ని అన్నిటినీ నేర్పించిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఇక తర్వాత ఇలా ఉండమని ఆజ్ఞాపించి ఒక్క మాట చెప్పాడు. ఇదిగో బిడ్డ, ఈ ఏదైనా తోటను మీరు కాస్తున్నారు. ఈ ఏదైనా తోట మధ్యలో కూడా జీవవృక్ష ఫలము చెట్టున్నది, మంచి చెడు తెలిపే చెట్టు కూడా ఉన్నది. ఈ రెండు చెట్టుని తోట మధ్యలో మొలిపించాను. కానీ మీరు తినకూడని ఒక చెట్టు ఫలం ఉన్నది. అదేంటంటే మంచి చెడు తెలిపే చెట్టు పండును మాత్రం మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఆ తిన్ను దినమని నువ్వు ఖచ్చితంగా చస్తావు అని చెప్పాడు. తింటే ఏమవుతావమ్మా? చచ్చిపోతావు అని చెప్పాడు. అయితే చచ్చిపోతావు అని చెప్పిన తర్వాత దేవుడు ఓకే అని దేవుడిగా మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు. భూలోకంలో వాళ్ళు ఏదైనా తోటలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుని వద్ద నుండి త్రోసివేయబడిన ఒక దూత ఉన్నది. గర్వముతో, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వివేచన ఉన్నా, ఎంత వాక్యం చెప్పినా ఒక మనిషిలో గర్వం వస్తే, ఆశ కలిగితే దేవునికి దూరం అయిపోతాడు. అందుకోసమే గర్వం వల్ల ఆ దూత దేవునితో సమానంగా ఎంచుకున్నందువలన ఆ పరలోకముడి దేవుని వద్ద నుండి త్రోసివేయబడిన ఆ దేవదూత మరి సాతానుడుగా మార్చబడి భూమి మీద పడిపోయాడు. భూమి మీద పడిపోయిన తర్వాత దేవుడు చూశాడు. అక్కడ చూడండి అద్భుతము. ఈ భూమి మీద బ్రతకడానికి మార్గాన్ని, ఆలోచనను, తెలివిని, జ్ఞానాన్ని, ఏం తినాలో ఏం తినకూడదో అన్నీ కూడా ఆదాము గారికి, హవ్వ గారికి నేర్పించేశాడు. ఇక్కడ గర్వంతో పడిపోయిన ఆ దేవదూతగా ఉన్న వ్యక్తి మరి సాతానుడుగా మారిపోయాడు. అతనికి పర్మిషన్ ఇచ్చేశాడు. ఎందుకోసమంటే ప్రియమైన వాళ్ళారా, యోబు గారి దగ్గరికి ఆ సాతానుడు ఎవరు పంపించాడు? దేవుడే పంపించాడు. దేవుని వద్ద దేవదూతలు పోయే ఒక రోజు తటస్థించినప్పుడు దేవదూతలతో కలిసి సాతానుడు కూడా పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళినప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుకుంటూ వచ్చానయ్యా అని చెప్పాడు. ఓహో అలానా, అయితే నా భక్తుడని ఏబు సంగతి చూసితివా అని దేవుడే చెప్పాడు. ఎందుకోసము? అన్నీ నీకు నేర్పించిన తర్వాత నా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న విధేయత నీకెంతగా ఉన్నదో పరీక్షించుట కొరకు దేవుడు మరి అక్కడ ఆ సాతానుడైన లూసిఫర్ను దేవుడు వాడుకున్నాడు. ఏం చేశాడు అప్పుడు? ఆ యొక్క లూసిఫర్ను, అదే సాతానుడు ఆ యొక్క ఆదాము గారిని శోధించుటకు, పరీక్షించుటకు మరి అవకాశం ఇచ్చేశాడు. అయితే ఈ లోకములో ఉన్న భూ జంతువులన్నిటిలో యుక్తి కలిగినది, వివేచన కలిగినది, శక్తి కలిగినది, అందం కలిగినది సర్పము. ఆ సర్పాన్ని ఏం చేశాడు? సాతానుడు వాడుకున్నాడు. దానికి కూడా పర్మిషన్ దేవుడే ఇచ్చేశాడు. ఆ తర్వాత సర్పం కూడా ఆ సాతానుడికి లోబడిపోయి, సాతానుడు సర్పం వెనకాల ఉండి మాట్లాడుతూ ఉంటే ఆ సర్పము నోటిలోంచి హవ్వముతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏం చేశాడు? ఏమన్నాడు? ఇదిగో ఈ యొక్క ఏదేను తోట చెట్లలో ఉన్న ఫలములను దేనినైనా కూడా మీరు తినకూడదని మీ దేవుడు చెప్పినా అని అడుగుతా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. మంచి చెడు తెలిపే చెట్టు పండును మాత్రమే తినకూడదని చెప్పాడు. కానీ ఇక్కడ సాతానుడు అడిగే మాట ఏంటంటే, ఈ చెట్ల ఫలములన్నిటిలో నుండి దేనినైనా మీరు తినకూడదా అని చెప్పాడు, అడిగాడు. అడిగితే దానికి జవాబు ఆమె మరి ఆ యొక్క సాతానుడికి చెప్పేసింది. లేదు నాయన, లేదు, మా దేవుడు అన్ని చెట్ల ఫలములను తినకూడదని చెప్పలేదు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం తినకూడదని చెప్పాడు. దేన్ని? ఆ మంచి చెడు తెలిపే చెట్టు పండును తినకూడదని చెప్పాడు. అందుకొరకే ఆయన తినకూడదు మీరు దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? అది తినుదినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలాగా ఉంటారు అని ఎప్పుడైతే ఈ సాతానుడు ఆమెను కొంచెము పొంగిచ్చాడో అప్పుడు వెంటనే లోబడిపోయింది. అంటే ఇక్కడ ఏంటి గుర్తించలేదు? గుర్తించింది ఏంటిది చెప్పండి మీరు? ఏం గుర్తించలేదు? అవ్వమ్మ
ఆ పాము రోజు హవముతో కలిసి మాట్లాడకూడదు. పాములకు కూడా జంతువులకు కూడా వారికి అవగాహన ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మీరు పశువులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, ఎడ్లుంటాయి, వాటికి పేర్లు పెడతాం. ఈ రోజు వరకు కూడా వారికి పేర్లు పెట్టే అధికారం మానవుడికే దేవుడు ఇచ్చాడు. ఒక చిన్న దూడ కనుక పుడితే దానికి పేరు పెడతారు. నేను జీతం ఉన్న రోజుల్లో 1984 సంవత్సరంలో ఒక బర్రె ఈనింది. ఆ బర్రె ఈనితే ఆ రోజు ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఇందిరాగాంధీ చచ్చిపోతే ఆ దూడ పేరు ఇందిరాగాంధీని పేరు పెట్టాను. దాన్ని ఎవరైనా అలా పోతుండే దాని పేరు పెట్టి ఇందిరాగాంధీ అని పేరు పెట్టి పిలిస్తే ఎటుపోయినా మళ్ళీ తిరిగి వస్తుంది అది. అంటే చూడండి, పేర్లు పెట్టే అధికారం కూడా దేవుడు మనిషికి ఇచ్చాడు. జంతువుల పేర్లు, పశువుల పేర్లు పెడతాం. ఆ రీతిగా మరి ఆ పేర్లు మరి పెట్టి పిలిస్తే అవి మాట వింటాయి. ఏదేను తోటలో కూడా అలాగనే హవ్వముకును ఈ పాముకును ఆదాము గారికి జంతువుల కన్నిటికీ కనెక్ట్ ఉన్నాయి. వాడి భాష వారికి తెలుసు. వాటి పేరు పెట్టి పిలిస్తే సింహమా, ఏ పులి, ఏ నక్క, కుక్క అని పిలిస్తే అవి మాట వినేటి. అలాగే రోజు ఫ్రెండ్షిప్గా మాట్లాడేట్టుగా కూడా ఈ యుక్తి కలిగిన ఈ పాము హవ్వముతో మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏమేమి మాట్లాడుతుందో అనుకున్నామే. కానీ దీని వెనకాల ఉన్న కుయుక్తి ఏంటిదో ఆమె గుర్తించలే. మరి ఈరోజు కూడా మనం మాట్లాడుతూ ఉంటే మంచో చెడో మాట్లాడితే మన వెనకాల ఉండి ఎవరు మాట్లాడుతున్నారో అని ఆ గ్రహించే జ్ఞానము, ఆ శక్తి దేవుని కృప కావాలి. మనం మాట్లాడుతూనే ఉంటాం, మంచిగా మాట్లాడుతూ ఉంటాం, కానీ నీలో నుండి నీ వెనకాల సాతానుడు ప్రేరేపించి మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేది ఎవరనుకుంటారు? శాంతమే మాట్లాడుతున్నాను అనుకుంటాం, కానీ శాంతమే వెనకాల ఉన్న ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ప్రేరేపించి యుక్తిగా మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని పసిగట్టి తెలుసుకొని దాన్ని గ్రహించగలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ రీతిగా మరి ఆ ఏదైనా తోటలో హవ్వమ్మ గుర్తించలేకపోయింది. ఆ యొక్క సాతానుడు మాటకు లోబడిపోయింది. ఆ మంచి చెడు ఎప్పుడైతే తిన్నదో వెంటనే వారికి కళ్ళు తెరవబడ్డాయి, పాపములో పడిపోయారు. ఆమె తినడమే కాకుండా తనతో పాటు తన భర్త కూడా తినిపించేసేది, తను కూడా పాపంలో పడిపోయాడు. ఎందుకోసం ప్రియమైన దేవుని బిడ్డలారా, సిగ్గు అనేది లేదు మొదటి మానవుడికి. ఎక్కడ ఉంది? ఆదికాండము 2వ అధ్యాయము చివరి వచనంలో చూడు తల్లి. ఆదికాండము మరి 2వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది, చూడు ఒకసారి. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకయుండిరి. చూసారా? అప్పుడు కూడా దిగంబరులుగానే ఉన్నారు. వారి ఒంటి మీద వస్త్రములేమీ లేవు. అప్పుడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అవి వారికి లేవు. కానీ వారికి మా ప్రేమ అనేది, భార్య భర్తల మీద అనురాగం అనేది ఉండి ఉండవచ్చు. ఎందుకోసమని మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయంలోనే 28వ వచనంలో ఆ మాట చెప్పాడు, ఫలించమని చెప్పాడు. భార్య భర్తల సంబంధం ఉండి ఉండవచ్చు, ఆ ప్రేమ పరిశుద్ధత ఉండవచ్చు. లేకపోతే వాళ్ళిద్దరూ ఎలాగ ఉంటారు? పరిశుద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళ నేత్రములు తెరవబడతాయి అని సాతానుడు చెప్పాడు, కానీ దాని వ్యతిరేకంగా మాట్లాడాడు. ఏంటిది? నువ్వు ఎప్పుడైతే ఆ చెట్టు పండు తింటావో నువ్వు చస్తావు అని చెప్పాడు. అంటే ఏంటిది? ఆత్మీయంగా చచ్చిపోతావు అని చెప్పాడు. అంటే ఇక్కడేంది వ్యతిరేకత? నీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు. అంటే చూడు, ఈ పండు ఎప్పుడైతే తిన్నదో ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి, శరీర నేత్రములు తెరవబడ్డాయి, సిగ్గు వచ్చేసింది, భయం వచ్చేసింది. నా మీద ఒంటి మీద వస్త్రములు లేవు కదా అని కచ్చడములు కుట్టుకోవడం మొదలుపెట్టాడు. అందుకోసం ఆనాడు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ 6 గుణ లక్షణములు మనిషిలో వచ్చేసింది. సాతాను పెట్టేశాడు. వాడు ఆ రోజు ఏదేనో తోటలో ఆ పండు తినగానే వెంటనే ఆ స్త్రీ హృదయంలో దూరగానే అప్పుడు పాపమందులోనికి ప్రవేశించింది. ఆ రోజు లోపలికి వెళ్ళి హృదయం అనే ఆ గూటిలోనికి వెళ్ళి లోపల బెడమేసుకొని దర్జగా కూర్చున్నాడు వాడు మంచిగా. వాడిగా బయటికి వెళ్ళట్లేగా, వాడు అలాగనే ఉన్నాడు. ఇక ఆ తర్వాత నెమ్మదిగా క్రమక్రమంగా ఆదాము రక్తం ద్వారా పుట్టిన ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఈ పాపము పరిపాలన చేస్తూనే ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆ రోజు పాపములో పడిపోయిన మానవుడు నేటి వరకు కూడా ఈ సాతానుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే
ఈ సాతానుడు ఈ హృదయములో నుంచి బయటికి పోవాలంటే దేవుడు అందుకోసమే పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన కాలంలో కూడా ఒక మాట రాయించినాడు. ఏమని రాయించాడంటే, కొరింథీ సంఘం రాసిన 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చదవండి. 2వ కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపుకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగ చేసెను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేసెను. ఏందండి ఇక్కడ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అవిశ్వాసము దేవుని ఎరగని ప్రజల నేత్రములకు గుడ్డితనము కలుగా చేయుచున్నది. దేవుని శక్తి అర్థం కావడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న యుగ దేవత అనే ఒక శక్తి ఉన్నది. ఆ యుగ దేవతే అలనాడు ఆ యొక్క ఏదైనా తోటలో నీ నేత్రములు తెరవబడతాయని అబద్ధమాడిన ఆ సాతానుడే శరీర నేత్రములు తెరవబడ్డాయి, పాపపు నేత్రములు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రములు మూయబడ్డాయి. ఆత్మీయ నేత్రములు మూయించేసేసి పాపము చేసే నేత్రాలను సాతానుడు తెరిపించాడు. ఎందుకోసమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా తోటలో మహోన్నతుని విద్యను మొత్తము నేర్పించాడు. నేర్పించిన తర్వాత వాళ్ళకు పరీక్ష పెట్టాడు. అసలు పరీక్ష ఎందుకు పెట్టాడు అంటే, నేను నేర్పించిన జ్ఞానము విద్య విలువ ఎంత ఉందో అని తెలుసుకోవడానికి పెట్టాడా ఆ పరీక్ష? మీకేమర్థమవుతుంది చెప్పండి ఒకసారి. దేవుడు పరీక్ష ఎందుకు పెట్టాడు? కారణం ఏంటి పెట్టడానికి అంటే, ఆదాము గారికి ఆ జంతువుల పేర్లు పెట్టే జ్ఞానం ఇచ్చాను, పేర్లు పెట్టగలిగాడు. ఆదాము గారికి ఏదైనా తోట ఉంచాను, దాన్ని సేద్యపరిచాడు, దాన్ని కాస్తున్నాడు బ్రహ్మాండంగా, చాలా బాగుంది. తన తెలివితేటలు బాగానే ఉన్నాయి. కానీ ఆ తెలివితేటలు ఎలా ఉపయోగిస్తాడు అని చూడడానికి అని ఆయన జ్ఞానాన్ని తెలివిని పరీక్షించడానికి ఆ పరీక్ష పెట్టాడు దేవుడు. ఏమర్థమైంది మీకు చెప్పండి? ఏమర్థమైందా? అర్థమైందా? అర్థం కాలే. ఈరోజు సంఘంలో ఈ గూఢమైన మర్మం అర్థం కావడం లేదు. ఎందుకోసమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నాం, దైవజనులు వాక్యం చెప్తా ఉన్నారు, ఇక్కడ వింటా ఉన్నాం, గేటు దాటగానే సాతానికి ఇచ్చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హృదయంలో ఒక్కడే ఉన్నట్లు వాడు మింగేస్తూ ఉన్నాడు, ఆత్మీయ నేత్రములు మూసేస్తూ ఉన్నాడు, శరీర నేత్రములు తెరుస్తూ ఉన్నాడు. లోకం పోకడా లోకపు ఆశలో మునిగిపోతూ ఉన్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము, సాతానుకు దగ్గరైపోతున్నాము. అయితే ఇక్కడ పరీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకోసం పెట్టాడంటే, ప్రతిరోజు ఏదైనా తోటలో దేవాది దేవుడు దిగి వచ్చి వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటే, నా మీద నీకున్న ప్రేమ ఎంత ఉంది. రెండవ విషయం ఏంటంటే, నాకు నువ్వు ఎంతగా విధేయత చూపెడతావు. నీ విధేయతను, నీ ప్రేమను పరీక్షించడం కొరకు దేవుడు ఆ పరీక్ష పెట్టాడు. ఈరోజు మనిషికి దేవుడు ముఖ్యమా, ధనము ముఖ్యమా, రెండింటిని తీసుకొచ్చి నీ ఎదురే పెట్టామనుకో, దేనికి ఎక్కువ విలువనిస్తాడు మనిషి? చెప్పుతలేం అమ్మా. అంటే ఇక్కడ నీ విధేయత ఎంత, నీ ప్రేమ ఎంతగా ఉందో అని చూపెట్టడానికి నీకు ధనాన్ని ముందుగా సమృద్ధిగా పెడతాడు. అంటే మనిషి ధనాన్ని కోసమే ఎక్కువగా దాన్ని ప్రయాటిస్తాడు, దేవుని పక్క పెడతాడు. అసలైన మనిషి యోబు గారు ఉన్నారు. యోబు గారికి సమృద్ధి అయిన ఆస్తి ఉన్నది, సంపద ఉన్నది. అప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. గేదెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పిల్లలు పోయాయి, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. అన్నీ పోయినప్పటికైనా కానీ మరి యోబు గారు దేని మీద ఆశించాడు? ఏం చెప్పాడు? అన్నీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను, యెహోవాకు స్తోత్రము కలుగును గాక అన్నాడు. అని ధనం మీద కావచ్చు, పిల్లల మీద కావచ్చు, భార్య మీద కావచ్చు,
ఈ భూలోకం ఏ సంపదన మీద ఆయనకు ఆశ లేదు. ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు సృష్టికర్త మీదనే ఆశ కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఈరోజు నీకు నాకు కూడా ఇలాంటి పరీక్ష కనుక వస్తే మన ఆశ, మన ప్రేమ, మన విధేయత దేని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా, లేకపోతే ఆ ధనం మీద ఉండాలా? అమ్మా చెప్పండి. ఈరోజు ప్రార్థనకి వెళ్ళదయా, పనికి వెళ్దా అంటే దేనికి ఎక్కువ ప్రకటిస్తున్నారు? చెప్పమ్మా మరియమ్మ. ప్రార్థన, పని ఏమంటున్నారు? ప్రార్థన అంటే మందిరం మొత్తం నిండిపోతారు, ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండదు. పని అంటేనే మందిరాలు ఖాళీగా ఉంటున్నాయి ఈరోజు. ప్రభువా ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, రేపైతే మళ్ళీ వస్తలే కానీ, రేపు కలుసుకుందిలే కానీ వెళ్ళొస్తా అని ప్రభువును పక్కకు పెట్టి పనుల కోసం బయటికి వెళ్ళిపోతున్నారు సంఘమంతా కూడా, దేవుని పిల్లలంతా కూడా. ఆ విధేయత నీ దగ్గర ఎంతగా ఉందో అని పరీక్షించడానికే దేవాది దేవుడు ఆ రోజు ఆ సాతానుడు ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి పంపించారు. వాళ్ళకిచ్చిన స్వేచ్ఛ, వాళ్ళకిచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎలా వాడుకుంటావో నీవు అని దేవుడు పరీక్షించడం కొరకే ఆ సాతానుడు వాడుకున్నాడు, రోజు పంపించాడు. ఆ రోజు పామును కూడా వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిచ్చిన ఆ స్వేచ్ఛ దేవుడు ఒక మనిషిని ఒక యంత్రం లాగానో ఒక రోబోట్ లాగానో సృష్టించలే. మనిషి కూడా ఒక స్వేచ్ఛని ఇచ్చాడు, మంచి చెడు తెలిసిన జ్ఞానం ఇచ్చాడు, నువ్వు దేన్ని ఎంచుకుంటావో అనే ఫ్రీడమ్ని ఇచ్చేసాడు. కనుక అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. దేవుడైతే ముందుగానే అన్నీ చెప్పాడు. నువ్వు తింటే ఏం జరుగుద్దు, తినకపోతే ఏం జరుగుద్ది అన్నీ చెప్పాడు. వివరంగా మొత్తం వివరించి నీకు తెలియపరిచిన తర్వాత నీకు పంపించాడు దేవుడు. అయితే నీవు కనుక దేవునికి విధేయత కలిగి, భయము కలిగి నువ్వు బ్రతుకుతే దేవునికి లోబడి అది తినకపోదు. కానీ వాళ్ళకిచ్చిన ఆ స్వేచ్ఛను, మరి వారి స్వాతంత్ర్యాన్ని వాళ్ళ స్వార్థం కొరకు ఆ చెప్పుడు మాటలు విని దేవునికి దూరం అయిపోయి పాపములో పడిపోయారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా దేవాది దేవుడు అదే స్వేచ్ఛను ఇక్కడ ఇచ్చాడు. ఈరోజు అవిశ్వాసుల మనోనేత్రములు గ్రుడ్డితనము కలుగుతూ ఉన్నాయి. ఇగో దేవత ఆ వారి నేత్రములు గ్రుడ్డితనము మరి కలగజేస్తున్నాడంటే, ఎవరైనా యేసు ప్రభు సువార్త చెప్తే అంటారు, అరే వీళ్ళు యేసు ప్రభు సువార్త చెప్తున్నారు ఏంటరా, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియక, పాపం వాళ్ళకి అర్థం కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కూరగాయలు అమ్మే ఒక రైతు బిడ్డ బుట్టలో కూరగాయలు వేసుకొని బజారముడి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యా టమాటాలు వచ్చాయి, బెండకాయలు వచ్చాయి, దోసకాయలు వచ్చాయి, బీరకాయలు వచ్చాయండి అని కేకలు వేసుకుంటూ పోతాడు. కానీ బలవంతంగా ఇంటిలోనికి వచ్చామ్మా, నువ్వు బీరకాయలు తీసుకోవమ్మా, నువ్వు కొత్తిమీర తీసుకోవమ్మా అని చెప్పాడు. కాకపోతే నీ యొక్క బజారు నిలబడి, నీ వీధి ముందు నిలబడి, అమ్మా కూరగాయలు వచ్చాయి తల్లి, బీరకాయలు వచ్చాయి, బెండకాయలు వచ్చాయి, టమాటాలు వచ్చాయి, ఎవరికైనా అవసరమైతే తీసుకోండి అనుకుంటూ అలా స్వరమెత్తి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరికి అవసరం కలుగుతుందో వాళ్ళు పిలుస్తారు, ఆపుతారు, వాటిని తీసుకుంటారు. రక్షణ సువార్త కూడా అలాగనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని బలవంతం చేయడు, దేవుడు ప్రకటించమన్నాడు. అలాగా ప్రకటించుకుంటూ వెళుతూ ఉంటారు, సత్యాన్ని తెలుపుకుంటూ పోతూ ఉంటారు. దానికి కావలసిన వాళ్ళు ఆహ్వానిస్తారు, దాన్ని పొందుకుంటారు, మరి నిత్య జీవానికి వారసులు అవుతారు. అవసరం లేదనుకున్న వాళ్ళు అలాగనే ఉండిపోతారు. కానీ నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు అని అనకూడదని ఈ సర్వలోకానికి సృష్టికర్త దేవాది దేవుని స్వార్థ ప్రకటించడం కొరకే ఆయన ఏర్పరచుకున్న దైవజనులను, దేవుని బిడ్డలను వాడుకుంటూ ఉన్నాడు. ఇది మత మార్పిడి కాదు. ఎందుకంటే మనస్సు మార్పిడి, హృదయాన్ని మార్చుకోవాలి, ఎవరిని బలవంతం చేయలే. ఆ రోజు మానవుని సృష్టించి కూడా అన్ని విద్యలు నేర్పించి ఏదైనా తోట నిలబెట్టి కూడా ఆ ఆదాము గారి హవ్వని బలవంతం చేయలే. అన్ని నేర్పించాడు, అక్కడ పరీక్ష పెట్టాడు. వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి అందులో ఫెయిల్ అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు కూడా మనిషికి భూమి మీద బ్రతకడానికి అన్ని అవకాశం ఇచ్చాడు. తిను, త్రాగు, ఎంజాయ్ చేసి సంతోషించమన్నాడు. ఒక పరీక్ష పెడుతున్నాడు, ఇది మంచి చెడు తెలియపరుస్తున్నాడు. నువ్వు మంచిని ఎంచుకుంటావో చెడుని ఎంచుకుంటావో అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉందని చెప్పాడు. ఎవరిని బలవంతం చేయడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథము రాసి మానవుని చేతిలో పెట్టాడు. దీన్ని ధ్యానం చేసి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడికి నిత్య జీవం ఉంటుంది. మరి ఆయన వద్దు అనుకొని నీ ఇష్టానుసారంగా నడిచిన వారికి నరకం ఉంటుంది. కానీ కొంతమంది సహోదరులు అంటున్నారు, పరిశుద్ధ గ్రంథములో దేవుని నమ్మితేనే
మరి నిత్యజము స్వర్గలోకం ఉంటుందండి, నమ్మకపోతే నరకం ఉంటుందండి అని దేవుడు బెదిరిస్తున్నాడయ్యా. బెదిరించి మరి వాళ్ళ మతంలో మార్చుకుంటున్నారు అని చెప్తున్నారు మన సహోదరులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నలారా, ఇది ఎవరిని బెదిరింపు కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అమ్మా. మన గ్రామాల్లో సిటీలో అక్కడక్కడ ఒక డీబీలు ఉంటాయి, కరెంట్ డీబీలు ఉంటాయి. కరెంట్ డీబీలకు 4 మూలలో దానికి కంచె వేస్తారు, దానికి ఒక బోర్డు రాస్తారు. ఇక్కడ ఇది అపాయము అని రాసి పెడతారు. చదివారు మీరు ఎప్పుడైనా? అపాయము అని రాసి పెడతారు. అంటే అక్కడ అపాయము ఉన్నది కనుకనే అపాయం రాశారా, లేకుంటే ప్రభుత్వాన్ని బెదిరించి రాస్తున్నారు అక్కడ? చెప్పండి. ఎందుకంటే అక్కడ కరెంటు అది చిన్నలో పెద్దల పోయి కనుక వాళ్ళ లోనికి వెళ్ళిపోతే అది షాక్ తెలిసి చచ్చిపోతారయ్యా, ఇక్కడ అపాయం ఉంది, ఇందులోకి ఎవరు వెళ్ళకూడదని అక్కడ దాన్ని హెచ్చరిక చేశాడు. దేవుడు ప్రేమతో నరుని యొక్క మనసును మార్చుకొని, ఆయన హృదయాన్ని మార్చుకొని, పాప స్వభావం నుంచి పరిశుద్ధతలోనికి వచ్చడం కొరకే తెలియపరుస్తున్నాడు తప్ప ఎవరిని బెదిరించడం కొరకు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోడ్డు పొడుగుతో కూడా కొన్ని విషయాలు రాస్తారు. ఎందుట వేగము కన్నా, చెప్పండమ్మా, ఇంకా ప్రాణము మిన్న అంటారు. వేగము కన్నా ప్రాణం మిన్న అంటారు. ఇంకా నిదానమే ప్రధానం అంటారు. అంటే ఇవన్నీ ప్రేమతో హెచ్చరికలు, బెదిరింపు హెచ్చరికలు అంటారు. ఈ బెదిరింపు హెచ్చరికలా? చెప్పండమ్మా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిద్ర వస్తుందా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పేది ఏదైనా కానీ ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎవరిని బెదిరించడం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు, ఎవరిని కష్టపెట్టడం లేదు. ప్రేమతో తెలియపరచడం. ఈ ప్రేమతో తెలుసుకున్న దేవుని బిడ్డలు కావచ్చు, లోకములో పుట్టిన ప్రతి మనిషి దేవుని సృష్టే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు అని చెప్తాడు. లోకం అంటేంది? మట్టి కాదోయ్. లోకం అంటే మనుషులోయ్. దేవుడు మనుషుల్ని ప్రేమిస్తున్నాడు. నరకము స్వర్గము రెండే మార్గాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏదైనా తోటలో అన్ని విద్యలు నేర్పించిన తర్వాతనే పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఈరోజు ఆ దేవాది దేవుడే మనుషుల పాపం కోసం భూలోకంలో ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు. పాపల కోసం ప్రాణం పెట్టాడు. ఆ పాపం నుంచి విడుదల విమోచన కలగజేశాడు, మార్గాన్ని తెరిచాడు. ఆ సాతానుడు సిలువలో బంధించాడు. ఇప్పుడు సాతాను అధికారాన్ని కొట్టివేశాడు. మరి పరలోక రాజ్యానికి మార్గము తెరిచారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్ముతారో వారికి రక్షణ ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. సర్వలోకానికి ఈ వార్త తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము రాశాడు, మనిషి చేతికిచ్చాడు. దాన్ని చదివి విని విశ్వసిస్తే రక్షణ పొందుతావు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో పరిశుద్ధ గ్రంథములో రాసింది, ఈ నేత్రములతో చూసింది ఖచ్చితంగా చెప్పాలా, దాచుకోవాలా? చెప్పండమ్మా, చెప్పాలా, దాచుకోవాలా? ఎవరైనా కానీ ఒక పాన్సర్ నోటు మీద అప్పుపత్రం రాసి పెట్టాడంటే ఆ రాయించుకునే వ్యక్తి వచ్చేసి చదువుకునే వ్యక్తి ఎదుట కనుక పెడితే అందులో రాసింది కళ్ళతో చూసింది చెప్తాడా, లేకుంటే దాచుకుంటాడా? ఒకవేళ రాసింది చూసింది కనుక చెప్పకపోతే ఆ చూసిన వ్యక్తి చెప్పకుండా దాచాడంటే ఆ వ్యక్తి దొంగోడా మంచోడా? చెప్పండి, దొంగోడా మంచోడా? చెప్పమ్మా, దొంగోడే. అలాగని ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా ఉన్నది, పరిశుద్ధాత్మదేవుడు రాయించింది. దీన్ని చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పకపోతే ఈ చదివిన వాడు దొంగ అయిపోతాడు, దేవుని దగ్గర శిక్షకు గురైపోతాడు. అందుకొరకే రాత్రింబగళ్ళు దైవజనులు, దేవుని బిడ్డలు దేవుని వద్ద మరి కనిపెట్టి ప్రార్థన చేసి సర్వలోకానికి వెళ్ళి దేవుని వార్తను తెలియపరుస్తున్నారు. దేవునికి భయపడి తెలియపరుస్తున్నారు తప్ప లోకానికి భయపడో, లేకపోతే డబ్బుకు ఆశించో, లేకపోతే ఏదో ఒకటి వస్తుందనో కాదు. దేవుని ఆజ్ఞకు భయపడి విధేయత చూపించి దేవుని ప్రేమను ప్రకటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న ప్రజలారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. ఈ నూతన నిబంధనలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు. చూడండి బిడ్డ, మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనం కూడా చదువు. 24వ అధ్యాయము 25వ వచనము కూడా, 24వ అధ్యాయము 25వ వచనం కూడా. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను, కాబట్టి
ఎవరైనను ఇదిగో చాలు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, ఆ రోజు ఏదేను తోటలో ఆదాము గారికి హవ్వమ్మకు చెప్పినట్టుగానే ఈరోజు ఈ లోకములో ఉన్న ప్రజలకందరికీ తన శిష్యుల ద్వారా దేవుని రాకడకు ముందు ఏమేమి జరుగుతాయో, ఎలా జరుగుతుందో, భూకంపము, కరువు, యుద్ధము, యుద్ధ సమాచారము అన్నిటిని క్లారిటీగా తెలియపరిచేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. దేవుడు ఆయన చేసే పని చెప్పకుండా చేయలేదు. ఆదాము హవ్వమ్మకు మొట్టమొదటి మానవుడికి ఏమి నేర్పించకుండా ఖాళీ పలకలాగా ఉంచి వారికి పరీక్ష పెట్టలే. అన్ని విలువిద్యలు నేర్పించిన తర్వాతనే పరీక్ష పెట్టారు. స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ప్రతి చోట కావచ్చు, విద్యను నేర్పించిన తర్వాతనే పరీక్ష ఉంటుంది. ఆ రీతిగానే దేవుని రాకడ కూడా, మొదటి రాకడ దేవుడు పాపల కోసం ప్రాణం పెట్టడం కొరకు భూమి మీదకి వచ్చాడు, తన కార్యాన్ని పూర్తిగా చేసి వెళ్ళిపోయాడు. ఈ రెండవసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా రాబోతున్నాడు ఆయన. ఎందుకోసమంటే ఈ సత్యము చెప్పినా వినకుండా, వినిపించకుండా, విధేయత చూపించకుండా దేవునికి తిరుగుబాటు చేసేవారికి కఠినమైన శిక్ష, నరకం ఉంటుంది. మరి విని విధేయత చూపించే వారికి మరి స్వర్గలోకము, నిత్య జీవము, మరణము లేని మరొక లోకము ఉంటుందని దేవుడు ప్రేమతో ఉన్నట్టుగా ముందుగానే తెలియపరిచాను అని చెప్తున్నాడు. ఈ హెచ్చరిక, ప్రేమతో హెచ్చరిక తెలియపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని బెదిరించడానికో, బలవంతంగా చేయడం కొరకో, లేకుంటే కష్టపెట్టుట కొరకు కాదు, కానీ ఉన్నట్టుగానే క్లారిటీగా తెలియపరిచి ప్రేమను మరి ఆయన చూపుతూ ఉన్నాడు. ఆ ప్రేమామయుడైన దేవాది దేవుని తెలుసుకొని మీరు రక్షణ పొందాలని, ఆ నిత్య జీవానికి వారసులు కావాలని, ఆ నరకం తప్పించుకోవాలని ఈ ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.